నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు? ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ఏటా జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. బాల కార్మికులకు రక్షణ కల్పించి సురక్షితమైన విద్యను అందించేందుకు 2002లో మొట్టమొదటిసారిగా దీనిని ప్రారంభించారు. ఇక మొదటిది డిజిటల్ ఇండియాకు 11 ఏళ్లు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించి 11 ఏళ్లు పూర్తయ్యాయి. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇది ప్రభుత్వ పనితీరులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో కీలకమైన భాగంగా మారింది. సామాన్యులకు సాంకేతిక ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని విస్తరించడం, డిజిటల్ చెల్లింపులను ఇది ప్రోత్సహిస్తోంది. ఇక రెండవది ఐఎన్ఎస్ గుల్దార్ చుట్టూ అండర్ వాటర్ మ్యూజియం. మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఐఎన్ఎస్ గుల్దార్ ను ఉపయోగించి భారతదేశం మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్చువల్ గా హాజరయ్యారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 46.91 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేస్తోంది. ఇక మూడవది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో 131వ స్థానంలో భారత్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025లో 148 దేశాల్లో భారతదేశం 131వ స్థానంలో నిలిచింది. దేశంలో ఆర్థిక భాగస్వామ్యంలో కొంత మెరుగుదల ఉన్నప్పటికీ రాజకీయ సాధికారతలో, ముఖ్యంగా పార్లమెంటు ప్రాతినిధ్యంలో జెండర్ గ్యాప్ ఉన్నట్లు ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ రిపోర్ట్ లో ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, యూకే, న్యూజిలాండ్ దేశాలు తొలి 5 స్థానాల్లో నిలిచాయి. ఇక నాలుగవది మంగోలియాలో ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2025. జూన్ 14 నుంచి 28 వరకు జరగనున్న ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2025 కోసం భారత సైన్యం నుంచి 40 మంది సభ్యుల బృందం మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్ కు చేరుకుంది. 2003లో అమెరికా, మంగోలియా మధ్య ద్వైపాక్షిక డీల్ గా ఇది ప్రారంభమైంది. 2006లో మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ గా మారింది. ప్రతి సంవత్సరం మంగోలియాలో దీనిని నిర్వహిస్తారు. ఇక ఐదవది వస్త్ర ఎగుమతులను పెంచడానికి టాస్క్ ఫోర్స్ సమావేశం. ఢిల్లీలోని వాణిజ్య భవన్లో వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బార్త్వాల్ అధ్యక్షతన వస్త్ర ఎగుమతులపై టాస్క్ ఫోర్స్ ప్రారంభ సమావేశం జరిగింది. వస్త్ర రంగంలో సవాళ్లను పరిష్కరించడం దీని లక్ష్యం. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు, ఎగుమతిదారులు, వివిధ ప్రమోషన్ కౌన్సిల్లు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: అత్యధిక ఆదాయపు పన్ను ఉన్న దేశమేది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.